నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అతి పురాతన సరై మీరాలం పెద్ద మసీదు నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలపరిమితి ముగిసినా ఎన్నికలు జరపకుండా 35 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఆధీనంలో ఇష్టానుసారంగా మసీదు నిర్వహించబడుతుందని, మసీదు ఆస్తులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో వక్ఫ్ బోర్డు అధికారులు కదిలారు. సరై మీరాలం మసీదుతో పాటు అనుబంధ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరిగి కొత్తగా ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీకి మసీదు బాధ్యతలు అందిస్తామని అధికారులు తెలిపారు. హయ్యర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ సరాయ్ మీరాలం మసీద్ మిర్యాలగూడకు రావడం జరిగింది. మా ఓఎస్డీ గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మరియు యువ గారు, దాంతోపాటు మొత్తం టీం కూడా ఈరోజు మేము సరాయ్ మీరాలం మసీద్కి వచ్చినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఈ మసీద్కి ఒక బోర్డు నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కాల పరిమితి ఆగస్టులో ముగిసింది. అదే అనుగుణంగా మా అధికారులు ఈ కమిటీ కాలం ముగిసినందుకు ఈ మసీద్ని మా యొక్క బోర్డు ఆధీనం తీసుకోవడానికి మాకు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మరియు పాత కమిటీ ప్రెసిడెంట్ గారికి కూడా మేము తెలియడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఇక్కడికి రాలేదు. రానందున మేమందరం కలిసి, మా అధికారులందరం కలిసి ఈ పంచుల సమక్షంలో ఈ మసీద్ని బోర్డు స్వాధీనంలో తీసుకున్నాం. ఈ మసీద్తో పాటు దానికి ఉన్న షాప్స్, అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీసు, రూమ్లు అన్నీ కూడా ఈరోజు మా ఆధీనంలో తీసుకున్నాము. ఈ రోజు నుండి ఈ మసీద్ యొక్క అన్నీ మేమే చూసుకుంటాము. మసీద్ యొక్క నమాజ్ సమయంలో కానివ్వండి, దీని యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న ఏమైనా కానివ్వండి, ఈరోజు మా ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మరియు ఈ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ముందర వచ్చే రంజాన్ నెల కూడా ఉంది. అన్ని ఏర్పాట్లు మా అధికారులతో చర్చించి మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక మసీద్ తీసుకున్నారా, ఇంకా ఉన్నాయి సార్ మిర్యాలగూడలో? అంటే ఈ మసీద్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మసీద్కి మా ఒబ్బోడు వాళ్ళు దీనికి కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీ కాల పరిమితి ముగిసింది. దాని అనుగుణంగానే ఈరోజు మేము తీసుకున్నాం. అదేవిధంగా ఈ తీసుకోవడంతో పాటు కూడా ఈ మసీద్ కమిటీ ఎలక్షన్ కోసం కూడా ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ కమిటీ ముందు రావాలనుకుంటారో వాళ్ళకి ప్యానల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ప్యానల్ వస్తే ఎలక్షన్కి పోతాం. ఒకళ్ళు ఒకే ప్యానల్ వస్తే ఆ ప్యానల్కి మేము ఫైనల్ చేసి కమిటీ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత మీరు ఏదైతే ఈరోజు ఛార్జ్ తీసుకున్నామో అదే ఛార్జ్కు ఏ కమిటీ అయితే ఫైనల్ అవుతుందో ఆ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు దీన్ని మొత్తం వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ మసీద్కి మేమే మెయింటైన్ చేస్తాం. షాపింగ్ కాంప్లెక్స్, మసీద్ రెండు వేరు వేరే సబ్జెక్టు ఉన్నాయి. ఆ సబ్జెక్టు ఆషూర్ ఖానా చిన్నది ఉంది, ఆషూర్ ఖానా పెద్దది ఉంది. అది కూడా మేము డిఎంలో తీసుకోవడం జరిగింది. కాకపోతే దాంట్లో కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ప్రకారము యాజ్ పర్ లా యాక్షన్ చెప్పారు. అది కూడా మేము ప్రాసెస్లో ఉంది. త్వరలో అది కూడా మా అధికారులు దాన్ని కూడా డిసైడ్ చేస్తారు. అది కోర్టులో ఒక వ్యక్తి పేరు మీద ఉందిగా, నిర్వాహకుడు లేదు. రిపోర్ట్ చేయడం జరిగింది. కోర్టు ప్రకారము ఏం చేయాలనేది ఆఫీస్ డీటెయిల్ రిపోర్ట్ పంపించినాము. ఆ డీటెయిల్ రిపోర్ట్ ప్రకారము మా ఆఫీస్లో అండర్ ప్రాసెస్లు ఉంది. ఆ ప్రాసెస్ అయిపోగానే ఆ రెండు కాంప్లెక్స్ కూడా మా ఒగ్గోడు వాళ్ళ ఆధీనం ప్రకారం తీసుకుంటాం. దాన్ని కూడా ఈరోజు మిర్యాలగూడలో పెద్ద మసీదు సరాయ మీరాలంలో బోర్డు ఆఫీసర్లు రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మసీదులో గత 35 సంవత్సరాల నుంచి ఒకళ్ళే ప్రెసిడెంట్గా చేసిర్రు. ఈసారి కమిటీ కంపల్సరీ ఎలక్షన్ జరగాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నమాజ్ చదివే ముసలి అందరూ కోరుకుంటున్నారు. అందువలన ఈరోజు కంపల్సరీ ఎలక్షన్ జరగాలని మేమందరం భావిస్తున్నాం. అదే క్రమంలో మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆయన కూడా కొద్దిగా మా గూడు విన్నారు. ఈ 35 సంవత్సరాల నుంచి ఈ ఒకటే పోకడ నడిచేది నడవకుండా ఇలా ఎలక్షన్కి బాటలు పడ్డాయి కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే వచ్చిన వాళ్ళ ఆఫీసర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ నమస్కారం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जामे मस्जिद सराय मीरालम को डायरेक्ट मैनेजमेंट में वक्फ बोर्ड के ऑफिसर्स आकर जो है यहाँ पर दिए गए हैं। यानी कि डायरेक्ट मैनेजमेंट अब यहाँ इस मस्जिद की जो है निगरानी करेगी, सरपरस्ती जो है इंस्पेक्टर साहब करेंगे। यहाँ पे किसी की भी जो है यहाँ पर जिम्मेदारी या कोई जो है बड़ापन नहीं चलेगा। लिहाजा हम वक्फ बोर्ड के ऑफिसर जितने भी आए हैं उनका शुक्रिया अदा करते हैं। जल्द से जल्द इस मस्जिद के अंदर जो है इलेक्शन जो है करके नई जो है इंतजामिया कमेटी का जो है आगाज़ होने के लिए आप मुकम्मल तौर पर जो है इस मस्जिद के मुसल्लियान मस्जिद को जो है मदद कीजिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू।